జనగామ మండలంలోని రైతులు ఆందోళన బాటపట్టారు. పలు గ్రామాల రైతులంతా ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ సర్కార్ పట్టనితనంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయంటూ ఆందోళన చేపట్టారు. సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. బొమ్మకూరు రైట్ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేసి ఎండుతున్న పంటలకు తడి అందించాలని డిమాండ్ చేశారు. కాలువ నుంచి మేము బొమ్మకు రిజర్వాయర్ నీటి విడుదల చేస్తేనే పొట్ట పొలాలు మాకు దక్కే అవకాశం ఉన్నాయి. లేకపోతే మొత్తం 1 ఎకరం కూడా పారకుండా ఎండిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కాలువ ద్వారా మాకు నీళ్ళు ఇచ్చి పెట్టాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్క ఏఈని డిఈని అందరి కలుసుకుంటూ వస్తుంటే వాళ్ళు ఏదో దాటవేసే ధోరణితోని ముందుకు వస్తేనే మాకు నీటి విడుదల చేయట్లేదు సార్. మేము ఇప్పటికే సగం పొలాలు ఎండిపోయినాయి. నీటి విడుదల చేస్తేనే ఇంత సగం అయినా మాకు దక్తాయి. దయచేసి మాకు పెద్ద దిక్కుగా మీరు ఉన్నారని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకుందామని చెప్పేసి దగ్గరికి వచ్చినాం సార్. 1 సంవత్సరం నుంచి మాకు రైతులకి తిప్పాలు వస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకు నీటి విడుదల చేయించగలరని కోరుకుంటున్నాం. ఈ రైట్ కెనాల్ మీదనే ఆధారపడి మా జీవనాధారం జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా నెల 2 నెలల నుంచి నీళ్ళు వస్తాయని చూస్తున్నాం తప్ప ఇప్పటి వరకు ఒక చుక్క నీరు వచ్చింది లేదు. మేము మోటార్ పెట్టుకున్నది లేదు. బాయిలు ఎండిపోయినాయి, చెర్లు ఎండిపోయినాయి, గుంటలు ఎండిపోయినాయి. మేము రైట్ కెనాల్ నీటి విడుదల చేస్తే ఊరికేనే వస్తుంది మాకు వాటర్. కానీ దాన్ని చేయడానికి కూడా ఇప్పటి వరకు ఏ అధికారి ముందుకు వస్తలేడు. దానికోసం మేము మా ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చినాం. బొమ్మకూరు నుంచి వెళ్ళి రైట్ కెనాల్ ఓపెన్ చేస్తే మన అన్న నీళ్ళు వస్తాయి. గతంలో 4-5 సంవత్సరాలుగా కూడా మనం ఎండాకాలం అనకుండా వానాకాలం అనకుండా ఎప్పుడు పడితే అప్పుడే నీళ్లు కూడా చెరువు నిండేది, చెరువులు ఖాళీ అయితే మళ్ళీ నింపేది విధంగా చేసుకుంటారు. ఇలా దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం నుంచి వెళ్ళి వాళ్ళు నీళ్లు లేవంటారు, కరెంట్ లేవంటారు, లేకపోతే వాళ్ళు ఎవరో స్ట్రైక్ చేస్తూ అంటారు. ఏందే అసలు ప్రాబ్లం ఏంది? నువ్వు నీళ్లు ఉన్నాయి కదా, గోదావరిలో నీళ్లు ఉన్నాయి కదా, నీళ్ళు ఎత్తి చలిబాగులు ఎత్తి చలిబాగు నుంచి వెళ్ళి ధర్మసాగర్లో పోసి ధర్మసాగర్ నుంచి వెళ్ళి మాకు ఇయడానికి ఏం ప్రాబ్లం ఉంది? నీళ్లున్నాయి, మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. ఏం రోగం వచ్చిందని చెప్పేసి అంటే ఈ పంపులు నడిపేట వాళ్ళకి ఇవ్వాల్సిన దరిదాపుగా 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. 12 కోట్ల రూపాయలు ఉండే. మంత్రితో మాట్లాడితే చివరికి 15 రోజుల తర్వాత చలివాగు దగ్గర పంపులు ఆన్ చేసిండ్రు. పంపులు ఆన్ చేసిన తర్వాత ఆ పంపులు వచ్చేసి ధర్మసాగర్లో పడ్డాయి. కాబట్టి నీళ్ళే ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారమే రావట్లే. అందులోకి వస్తే మనకేమైనా దిక్కు. ఈ టైంలో బంద్ చేసి పెట్టుకుంటారా? 12 కోట్లు ఇచ్చే తెలియలేదా గవర్నమెంట్ కి? మాకు కావాల్సి ఆయా రైతులంతా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నీళ్లు అందించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే పంపు సెట్ల ఆపరేటర్లకు ప్రభుత్వం 6 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. 10 రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్తో మాట్లాడి వారి సమస్య పరిష్కరించినా బోమకూరుకు ఇంకా నీళ్లు అందలేవని చెప్పారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు.